సంఘములో ఉపవాసం ఉన్న బిడ్డల దగ్గర, దాహంతో ఉన్న బిడ్డల దగ్గర దేవుని ఆత్మ కడవరి వర్షము, ఆ తొలకరి వర్షము పడినప్పుడు మనము కూడా దేవుడు మనల్ని మొరపింప చేస్తాడు. తర్వాత పొట్లు ధాన్యముతో నిండును, కొత్త తైలమును గానుగులకు పైగా మురళి పాలు మీరు గడపార తిని వృద్ధి పొంది నీ కొరకు విందకాయములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లుగా నేను పంపిన మిడతలను, దొంగ పురుగులను, పశు పురుగులను, చీడ పురుగులను అనా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటలు నీకు మరలా ఇస్తాడు. చెప్పండి దేవునికి మన పంటని తిని వేసిన పురుగులు, మన ఆశీర్వాదాన్ని తిని వేసిన పురుగులు, మన డబ్బులు వడ్డీలు కడతాము, బ్యాంకులో లోన్ కడతాము, అక్కడే కడతాము, అన్ని నష్టపోతాం. మన పంటలన్నీ తిని వేసింది దేవుడు పంపించిన మహా సైన్యమైన ఏ పురుగులంట? చీడ పురుగులు, గొంగళ పురుగులు, పస పురుగులు.